వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతుంది. దేశంలో అత్యధికంగా ఓట్ల గోల్మాల్ జరిగింది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనేనని, అలాంటిది రాహుల్ గాంధీ ఏపీ నుంచి ఎక్కడా ఎందుకు ప్రస్తావించడం లేదని కూడా గుర్తు చేశారు. దాని గురించి ఆయన ప్రశ్నించడం కూడా జరిగింది. రాహుల్ గాంధీ మాట్లాడకపోవడానికి చంద్రబాబుతో టచ్ లో ఉండడమే కారణమని ఆరోపిస్తున్నారు జగన్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు కాంగ్రెస్ అధిష్టానంతో టచ్ లో ఉన్నారని ఆరోపించారు. ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఏదైతే చెప్తా ఉన్నారో, ఎందుకు ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడడం లేదు చెప్పు. చంద్రబాబు నాయుడుతో హాట్ లైన్లో టచ్లో ఉన్నాడు కాబట్టి మాట్లాడడం. ఎందుకు ఈ ఆంధ్ర ఇన్ఛార్జ్ నేషనల్ స్పోక్స్ పర్సన్ మనిషిడు అమానిక్యం ఠాకూరా అడేపొద్దన్న చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడినాడా? ఏపొద్దన్న ప్రజాస్వామ్యాన్నిలో ఇంత కూని చేస్తా అంటే ఏమైనా క్వశ్చన్ చేసినాడా? చంద్రబాబు నాయుడు ఇన్ని స్కాములు చేస్తున్నాడు, కంటి ముందర కనపడుతుంది. యా వీధికి పోయినా బెల్ట్ షాప్ కనపడుతుంది, యా పక్కకు తిరిగినా పర్మిట్ రూమ్ కనిపిస్తుంది. ఎంఆర్పి రేట్ల కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. ఆ రోజైనా మాట్లాడినాడా? మన గురించి నా గురించి మాట్లాడతాడు. ఎందుకు చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు? కారణం హాట్ లైన్ చంద్రబాబు రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్, అంతే కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు చెప్పు. ఆ రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడు చెప్పు. ఆంధ్రాలో అంతకన్నా పెద్ద జరిగింది కదా, ఇవి మాట్లాడుతున్నారు. స్కాములు, ఎలక్షన్, ఓటింగ్ గీటింగు, ఓటు చోరీ, ఇంకోటి అంటున్నారు కదా. మన ఆంధ్రాలో జరిగింది కదా, మన ఎందుకు మాట్లాడు? 12.5% మాట్లాడు. ఎందుకంటే హాట్ లైన్ చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. వీళ్ళు పార్టీలు, వీళ్ళకు ఎజెండా. జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు ఎంపీ మాణిక్యం ఠాకూర్. రాహుల్ గాంధీ దేశం మొత్తం కోసం పోరాడుతున్నారని, ఏపీ కోసం మాత్రమే కాదన్నారు. జగన్ కు ధైర్యం ఉంటే మోదీ, అమిత్ షాను ప్రశ్నించాలని సవాల్ విసిరారు. Jagan must have minimum courtesy to acknowledge and appreciate the work of Mr. Rahul Gandhi. Instead finding fault and giving his own imaginary stories about Babu and other stories and others. We are very clear, Babu and Modi are together and Shah and Jagan are together and Pawan are together. This is the clear thing. People of Andhra Pradesh knows that thing. And if Mr. Jagan is sincere that against vote chori, he has the guts to fight against Amit Shah and Modi, he should join the march of the PCC President Y.S. Sharmila Reddy ji on 14th evening in Vijayawada. అటు దీనిపై స్పందించిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎన్నికల్లో ఓడాక జగన్ ఆలోచన విధానం అర్థం కావట్లేదన్నారు. మోదీని ప్రశ్నించకుండా రాహుల్ ను జగన్ ఎందుకు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారికి చంద్రబాబు నాయుడు గారి మధ్యన రేవంత్ రెడ్డి గారు వాళ్లకు హాట్ లైన్లో ఉంచడం వల్లనే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎలక్షన్ కమిషన్ అవకతవకల గురించి మాట్లాడలేదని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడడం జరుగుతుంది. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ మీరు ఎన్నికలు ఓడిపోయిన తర్వాత మీ ఆలోచన విధానం ఏందో నాకు అర్థం కాలేదు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఈ 18th లోక్సభను కాపాడడానికి ఎన్డీఏలో జాయిన్ అయ్యి ఈరోజు 270 దాటడానికి, ఈరోజు పవర్లో ఉండడానికి కారకులు. మీరు ఎవరినన్నా బ్లేమ్ చేస్తే, మీ రాష్ట్రంలో ఏమైనా తప్పులు జరిగి మీరు ఓడిపోవడానికి కారణమైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీరు బ్లేమ్ చేయాల్సింది నరేంద్ర మోడీని, అమిత్ షా గారిని. మీరు వారిని బ్లేమ్ చేయకుండా రాహుల్ గాంధీ గారి ఇంటిగ్రిటీ గురించి మాట్లాడటం చాలా ఆశ్చర్యకరంగా, చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే మీరు ఈరోజు రాహుల్ గాంధీ గారు మహారాష్ట్రలో, హర్యానాలో, బీహార్లో, కర్ణాటకలో జరిగిన విషయాలు ఎందుకు మాట్లాడుతున్నాడు, అవి కొన్ని ఎగ్జాంపుల్స్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా దౌర్భాగ్యమని, ఈ డెమోక్రసీకి అని వారు చెప్తున్నప్పుడు మీరు కూడా రాహుల్ గాంధీ గారికి మద్దతు ఇచ్చి రేపు విజయవాడలో జరుగుతున్నటువంటి ధర్నాలో పాల్గొనాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప తెలుగు రాష్ట్ర ప్రజల్ని
తప్పుదో పట్టించే విధంగా మీరు మాట్లాడి రాహుల్ గాంధీ గారి ఇంటిగ్రిటీ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి కావాలనుకుంటే 2004-09లో ఆయన ఆపేవాడే లేకుండే. కానీ ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలని ఇలా ఆయన ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద పోరాటం చేస్తుండు. ఈరోజు రాజ్యాంగంలో ముఖ్యమైనటువంటి స్తంభం ఎలక్షన్ కమిషన్. ఈ ఎలక్షన్ కమిషన్ ని నిలదీయకపోతే నిన్న మీకు అన్యాయం జరిగింది, ఇక్కడ కేజ్రీవాల్ గారికి అన్యాయం జరిగింది, రేపు ప్రతి ఒక్కరికి జరుగుద్ది. ఆయన చేసే పోరాటం ఒక్క రాష్ట్రం కోసం కాదు, ఆయన చేసే పోరాటం దేశ వ్యాప్తం కోసం చేస్తుడు. కాబట్టి మీరు ఈ తప్పుడు స్టేట్మెంట్లు బంద్ చేసి వాస్తవాలు మాట్లాడుకుంటా మీరు భయపడకుండా నరేంద్ర మోడీని, అమిత్ షాని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. మీరు వారిద్దరి గురించి మాట్లాడకుండా వారి మాటలు ఎత్తితే వారి గురించి మాట్లాడితే మీకెక్కడైనా ఇబ్బంది అవుతుందేమో మీ కేసుల విషయంలో అని చెప్పి మీ యొక్క ఆలోచనతోటి మీరు మాట్లాడేది తప్పని తెలియజేస్తున్నాను.